హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారండి? నేనైతే చాలా బావున్నానండి. మీరందరూ గూడా బావుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే 9 AM నుంచి 12 PM వరకి నేనేమేమి పనులు చేసుకున్నాను అండ్ చిన్న చిన్న టిప్స్‌తో గూడా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ జేసుకోండి. ఫస్ట్ అయితే మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసినా గానీ ఇదొక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అయితుంది నాకు డైలీ. ఇంకా బాబు టాయ్స్ అన్నీ ఆడుకొని అలానే వేసిపోతూ ఉంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తుంటారు. ఇంకా సదరకుండా ఇలానే ఏసిపోవడం వల్ల నాకు అదొక బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది. ఇంకా ఇల్లు క్లీనింగ్ చేసుకోవడానికి గూడా ఇదొక మోటివేషన్ లాగా అనిపిస్తది. ఈ పని చేసుకుంటే ఇంకా బాడీకి కూడా కొంచెం మూవ్‌మెంట్స్ ఉంటది. బయటికెళ్ళలేకున్నా ఇంట్లోనే బాడీకి మూవ్‌మెంట్ అనేది అవుతూ ఉంటదని అనిపిస్తది. కానీ ఒక్కొక్కసారి అయితే చిరాకేస్తూ ఉంటది. ఇంకా ఈరోజైతే తక్కువనే ఉన్నాయి టాయ్స్. రోజైతే ఇంకా కోటలు కడతాడు. ఇంకా ఏవేవో బిల్డింగ్స్ కడుతూ ఉంటాడు. ఈరోజు కొంచెం తక్కువనే ఉన్నాయి. మ్యాట్స్‌తోనే చేశాడు. ఇంకా మ్యాగ్నెటిక్ టాయ్స్‌తో, వుడెన్ స్టిక్స్ తోటి చేస్తూ ఉంటాడు. టాయ్స్ అన్నీ ఎక్కడివక్కడ సర్దుకున్న తర్వాత ఇంకా సోఫాలో ఒక బెడ్‌షీట్ ఏసి పెడతాను ఎప్పుడు నేనది. ఇంకా కూర్చోవడానికి కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటది అనేసి. అది తీసేస్తారు. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ గోలకైతే ఇంకా చెప్పలేము. అంత గోల చేస్తూ ఉంటారు. కానీ ఇంక పిల్లలు గదా! ఆడుకొనియాలి అనేసి ఆడుకొనిస్తాను ఏమనకుండా. అలా ఉంటేనే వాళ్ళు నేర్చుకునే టైం గదా! ఎలా ఉండాలి, డిసిప్లిన్‌గా ఎలా చేస్తే ఎలా ఉంటది ఇంట్లో అనేది గూడా వాళ్ళకి తెలుస్తదని ఏమి అనము నేను, మా సార్ గూడా. ఇంకా టాయ్స్ ఎక్కడో అక్కడ అయిపోయిన తర్వాత ఇంక ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇల్లు అంతా క్లీనింగ్ చేసింది ఒకటి, హాల్ మాత్రం క్లీనింగ్ చేసింది ఒకలా ఉంటది. దీనికే ఇల్లు అంతా ఊడ్చిన టైం ఈ హాల్‌కొక్కదానికే టాయ్స్ సదరడము, ఇంకా ఎక్కడివక్కడ పెట్టుకోవడమే మస్తు టైం పడతది. చెత్త కూడా ఇక్కడే ఎక్కువొస్తది. ఇంక మెయిన్ ఎంట్రన్స్ డోర్ దగ్గరే ఉంటది హాల్. ఈ హాల్ మొత్తం ఇంక తనకే డెడికేట్ చేసేసినాం. ఇంక మేము ఇక్కడ ఏమి యూజ్ చేసుకోము. ఇంక బాబు కోసమే ఆడుకోవడానికి తన టాయ్స్ అన్నీ ఉంటాయి. ఇంక నెక్స్ట్ బెడ్‌రూమ్‌లో అయితే ఇంక మా వారు తన బెడ్‌షీట్ మడత పెట్టుకున్నాడు. ఇంక నాకు మార్నింగ్ టైం లేక ఇంక నాది, బాబుది అలానే ఉంచాను. ఇంక బాబు కోసం ఎక్స్‌ట్రా ఒక బొంత చిన్నదుంటది ఎప్పుడు. ఇంకా తను అటు ఇటు పొర్లినా గానీ ఏమి ఇబ్బందవ్వకుండా బెడ్ మెత్తగే ఉంటది గానీ, ఇంక బొంతేసి ఇంకా కొంచెం మెత్తగుంటది గదా! అనేసి ఎప్పుడు అది స్పేర్‌లో ఉంటది బెడ్ పైన. ఇంకా బెడ్ ఎనక మార్నింగ్ సర్దేసుకున్నామంటే ఇంగ ఈవినింగ్ వరకు దీన్ని సర్దాల్సిన పనుండదు. ఇంకా మళ్ళీ మళ్ళీ దులిపినామంటే ఆ డస్ట్ అంతా కింద పడతది. మళ్ళా కాళ్ళకి అంటుకుంటూ ఉంటదని ఇంక మార్నింగే ఇల్లు క్లీనింగ్ చేసేటప్పుడే చేసుకుంటూ ఉంటాను. ఇలా బెడ్ మేకింగ్ జేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడ ఫోల్డింగ్ పడకుండా చేసుకోవడం అంటే. అది ఎక్కడికక్కడ ఇంకా ఫోల్డింగ్ లేకుండానే చేస్తున్నాను. ఇంక నెక్స్ట్ బెడ్‌షీట్‌లు ఫోల్డింగ్ చేసుకొని ఇంకా ఎక్కడివక్కడ సెట్ చేసినామంటే ఇంక నైట్ పడుకున్నప్పుడు ఒకసారి దులిపేసుకున్నామంటే ఇంక మంచిగుంటది. ఇలా సెట్ చేసుకోవడం వల్ల కూడా బెడ్‌రూమ్‌లోకొచ్చినప్పుడు ఏదో మంచిగా నీట్‌గా ఉన్నది, మంచి కంఫర్ట్‌గా ఉన్నది అన్న ఫీలింగొస్తది. అలా చేసుకుంటాను. ఎంత ఎర్లీగా లేసి అన్నీ సెట్ చేసుకొని వెళ్దామంటే బాబు లేట్‌గా లేస్తాడు. ఇంకా ఆ పనైతే అట్లే ఆగిపోతది. ఇంకా తను స్కూల్‌కెళ్ళినాక తను పంపించినాక రిలాక్స్‌గా చేసుకోవచ్చని ఇంక చేసుకుంటూ ఉంటాను. అట్‌లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా పడతది. బెడ్ సర్దుకోవడము, ఇంకా బెడ్‌షీట్స్ అన్నీ ఎక్కడివక్కడ పెట్టుకోవడం, ఇంకా బెడ్‌రూమ్‌కు ఊడ్చుకోవడం దీనికైతే అట్‌లీస్ట్ డైలీ ఒక 10 మినిట్స్ అయితే పడతది. అన్ని రూమ్స్ ఇంకా తక్కువే పడతది. కానీ ఇంకా హాలు, బెడ్‌రూమ్ మాత్రం టైం ఎక్కువే పడతది. ఇంకా కిచెన్ అయితే ఇంక మన హ్యాండ్ ఓవర్‌లో ఉంటది కాబట్టి అదంతగా ఏం డస్ట్ ఉండదు. ఎక్కడిదక్కడ సర్దుకుంటాం కాబట్టి అది సర్దుకునేంత పనైతే ఏముండదు. అది మాత్రం ఈజీ అయిపోతే మన హ్యాండ్ ఓవర్‌లో ఉంటది గానీ, పిల్లలుండే దగ్గరైతే ఇంకా ఎక్కడివక్కడ టాయ్స్ సర్దుకోవడము, ఇంకా ఎక్కడివక్కడ పెట్టుకోవడము, అన్నీ మళ్ళా వాళ్ళొచ్చేసరికి ఇంకా క్లీనింగ్ చేసుకున్నామంటే, ఇంకా వాళ్ళొచ్చినంక వాళ్ళ కంఫర్టబుల్‌ని బట్టి ఇంక వాళ్ళు మళ్ళీ చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు లేనప్పుడే క్లీనింగ్ చేసుకోవాలి. వాళ్ళున్నప్పుడు చేసుకోవడం ఎలాగో కుదరదు గదా! ఇంక అందుకే మెల్లగా చేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఇంకా మా వార్ రూమ్‌లోకొచ్చాను. అందులో అంత ఏముండదు సర్దుకోవడానికి. జస్ట్ చైర్ అటు ఇటు జరుపుకున్నామంటే ఇంక అన్నీ ఇంకా కంప్యూటర్ టేబులు, ఇంకా తన స్టడీ టేబులు అది మాత్రమే ఉంటది. జరపాల్సినంత లేదు. దాని కింద నుంచి ఊడ్చుకుంటే సరిపోతది. కానీ హాల్‌లో మాత్రం ఇంకా అది అలా ఉండదు గదా! అన్నీ ఎక్కడెక్కడ సర్దుకోవాలి. మా వార్ రూము, కిచెన్ రూమ్ మాత్రం నా హ్యాండ్ ఓవర్‌లో ఉంటాయి. అందులో ఎక్కువ డస్ట్ ఉండదు. ఎక్కువ సర్దాల్సిన పని గూడా ఉండదు. కిచెన్ అయితే ఇంకా మన హ్యాండ్ ఓవర్‌లో ఉంటది కాబట్టి అంతగా ఏమి కింద పెట్టుకోము. సర్దుకోవాల్సిన పనుండదు. ఇంకా మనం వీలున్నప్పుడు వంట చేసుకునేటప్పుడు గూడా క్లీనింగ్ చేసుకుంటాం గదా! అంతగా ఏముండదు. ఇంకా డైనింగ్ హాల్‌లోకొస్తే ఇంకా ఇందులో అయితే ఇంకా తక్కువ. ఇంకేం తీయనీకైతే ఉండదు. అన్నీ ఎక్కడక్కడ పైన ఉంటాయి. చిన్న బెడ్ ఉంటది. ఆ బెడ్డు ఇంకా దులుపుకున్నామంటే ఇంకేముండదు. పక్కన మెషిన్ ఉంటది. ఆ మెషిన్ అయితే ఇంక నా హ్యాండ్ ఓవర్‌లో ఉంటది. దాని మీద డస్ట్ అయితే ఏముండదు. ఇంకా నేను దాన్ని యూజ్ చేసినప్పుడల్లా ఏదో క్లీన్ చేసుకుంటూనే ఉంటాను.
ఇంగ ఫైనల్‌గా అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంగ నెక్స్ట్ కిచెన్‌లో చిన్న వర్క్ ఉన్నది. ఇంగ మార్నింగు గోంగూర నిల్వ పచ్చడి అయితే చేశాను. అది రోటి పచ్చడి, నిల్వ పచ్చడేసాను. చాలా టేస్టీగా వచ్చింది. నెక్స్ట్ టైమ్ వీడియోలో చెప్తాను. అది నేను చానా ఒక 2 ఇయర్స్ అయితుంది రోజులు యూజ్ చేయక. కానీ చేశాను. మా అమ్మ చెప్పింది ఇలా ఎయాలి, ఇలా ఎయాలని తన ప్రకారం తను చెప్పినట్టే చేశాను. చాలా బాగా నచ్చింది నాకు. కాకపోతే కొంచెం సాల్ట్ తక్కువైంది కానీ టేస్ట్ పరంగా అయితే చాలా బావుంది సాల్ట్ కలుపుకుంటే. నెక్స్ట్ ఇంకా దానికి గోంగూర చేసిన చట్నీకి సంబంధించిన ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసిన గిన్నెలు, ఇంకా లంచ్ బాక్స్ ఏసిన గిన్నెలు మాత్రమే ఉన్నాయి. ఇంక ఈరోజు కొన్నే ఉన్నాయి. ఈ మధ్యలో ఏందో ఎప్పుడైనా ఎక్కువ పడేది, ఈ మధ్య తక్కువ పడుతున్నాయి. ఎప్పుడెప్పుడు క్లీనింగ్ చేసుకోవడం వల్ల. ఇంతకుముందు కొంచెం లేజీగా ఉండడం వల్ల కొంచెం టైం పట్టేది కానీ ఈ మధ్యలో తక్కువే పడుతున్నాయి. ఎప్పుడెప్పుడు క్లీనింగ్ చేసుకుంటున్నా కాబట్టి. స్టవ్ అయితే అట్‌లీస్ట్ ఒక 2, 3 టైమ్స్ డైలీ తుడిచినా గానీ ఒక్కసారి అయితే ఖచ్చితంగా కడగాల్సిందే. ఎందుకంటే స్టవ్ నీట్‌గా ఉంటే వంట ఎంతసేపైనా చేసినా అంత విసుగు రాదనిపిస్తుంది నాకైతే. అందుకే ఒక 2, 3 టైమ్స్ అయితే క్లీనింగ్ చేసుకుంటాను డైలీ. నైట్ పడుకునేటప్పుడు, ఇంకా మార్నింగ్ లేవగానే, ఇంకా పనులయిపోయిన తర్వాత ఇంకా అలా చేసుకుంటూ ఉంటే స్టవ్ అరిగిపోతదేమో ఒక్కొక్కసారి అనిపిస్తది గానీ, ఏం కాదు నీట్‌గుంటే మనకే మంచిది కదా అనిపిస్తది. స్టవ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా డే మొత్తంలో ఇంక దాంతో పనుండదు. పనున్నా గానీ ఇంకా క్లాత్‌తో తుడుచుకుంటే అయిపోతది. ఇంకా గిన్నెలయితే కొన్నే ఉన్నాయి గదా! ఇంకా అవి క్లీనింగ్ చేసుకున్నాను. గోంగూర సంబంధించినవి గిన్నెలు ఉన్నాయి. ఇంకా టిఫిన్ అయితే తక్కువే ఉన్నాయి. ఇంకంతే గిన్నెలు తోముకున్నామంటే ఇంక పనయిపోతది. ఇంక కొద్దిసేపయితే ఇంక చిన్న యూట్యూబ్ వర్క్ ఉంది. ఇంకా వాయిస్ ఓవర్ ఎడిట్ చేయడం అయితే చిన్న వర్క్ ఉంది. ఈ మధ్యలో స్టార్ట్ చేశాను గదా! కొంచెం దాని మీద కాన్సంట్రేషన్ చేస్తూ ఉన్నాను. ఇంక అందుకే ఫాస్ట్‌గా పనులైతే చేసుకుంటున్నాను. ఎంత ఫాస్ట్‌గా చేసుకున్నా గానీ అట్‌లీస్ట్ ఒక 3 అవర్స్ అనే టైం అయితే పడుతూ ఉన్నది. ఇంకా అటు ఇటు చూస్తున్నా గానీ ఇంకా 3:30 అట్లా అవుతున్నది. బాబు పికప్ టైమ్ అవుతున్నది. అసలు టైమే తెలవట్లే అసలు ఇంట్లో ఉంటేనైతే. ఈ టైంలోనే అనిపిస్తది. నా జాబ్ చేస్తే మనకు గూడా ఇంత ఇన్‌కమ్ ఇంతో అంత ఇన్‌కమ్ ఉంటది గదా! అనిపిస్తది. కానీ ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? మళ్ళీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఇంకా ఇంట్లో వాళ్ళని ఎవరు చూసుకుంటారు అనిపిస్తది. కానీ కొన్నిటికి అలవాటు పడితే కొన్నిటికి చేయలేము గదా! అలానే అనిపిస్తది. ఇంకా చేసే వాళ్ళైతే ఇంకా అదొక వాళ్ళైతే చాలా గ్రేట్ అని అనుకుంటాను. ఎందుకంటే నేను చేయలేట్లేను. వాళ్ళు చేస్తున్నారు గదా! అని. దానికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు వాళ్ళకి. ఇంకా పనైతే అయిపోయినది. ఇంకా నెక్స్ట్ ఇంకేం లేదు. ఇంకా యూట్యూబ్ వర్క్ అని చెప్పాను గదా! అది చేస్తున్నాను. ప్లీజ్ ఫాలో మై ఛానల్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే గనుక చెప్పండి. నేను సరి చేసుకుంటాను. ఎందుకంటే నాకు నా ఓన్‌గా నేను జేస్తున్నాను. నేర్చుకుంటూ ఇలా వీడియోలు పెడుతున్నాను. ఏం పెట్టాలో వీడియోలో అర్థం గాక గూడా రిపీటెడ్‌గా అదే గిన్నెలు తోమడం, అదే ఇంట్లో ఊడ్చుకోవడము, ఇంకా అదే సర్దుకోవడం అవుతూ ఉన్నది. కానీ కొంతమంది పెడితే మాత్రం చాలా మంచిగా వ్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు కన్సిస్టెంట్‌గా చేస్తున్నారు. నాకు కన్సిస్టెన్సీ అనేది రావట్లేదు. ఇంకా అదెలా జేసుకోవాలో అది మాత్రం అర్థం గావట్లేదు. కానీ డైలీ దీనిపైనైతే కొంచెం టైం అయితే స్పెండ్ జేయాలని మాత్రం అనుకుంటున్నాను. ఇంకా ఏమైతదో చూడాలి. ఇంతకుముందు గూడా 5 ఇయర్స్ బ్యాక్ చేశాను. చేసి గూడా ఇలానే ఇంక అప్పుడు బాబు చిన్నగుండే. ఇంకా బిలో 1 ఇయర్ అలా ఉండేది. ఇంక అందుకే ఇంక తనని జూసుకోవడం వల్ల ఇబ్బంది అవుపిచ్చి గూడా అట్లా వదిలేసాను. ఇంకా బాబు ఇప్పుడు స్కూలుకెళ్తూ ఉన్నాడు. కొంచెం ఫ్రీ టైమ్ దొరికినది. ఇంకా మనం గూడా ఏదో ఒకటి చేస్తే ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా సపోర్ట్ ఉంటది గదా! అని ఇట్లా సెకండ్ టైమ్ అయితే స్టార్ట్ జేశాను. మీ అందరి సపోర్ట్ ఉంటదనైతే నేను ఆశిస్తున్నాను. మెల్లమెల్లగా ఇలానే కన్సిస్టెన్సీగా ట్రై చేస్తే మనకెందుకు రాదు అనేది నేనైతే అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ట్రై చేసి చూడాలి. ట్రై చేయకుండా ఎందుకు రావట్లేదు అని మాత్రం ఎందుకొస్తది? మన సక్సెస్ అనేది మనమే వెతుక్కుంటూ మనమే ట్రై చేస్తుంటేనే వస్తది గదా! అందుకే నేను అలానే ఇంకా ప్రయత్నించడంలో తప్పు లేదు గదా! ప్రేమించి చూడు చూడు తిరిగి ప్రేమిస్తారు లేదంటే వదిలేస్తారంటారు గదా! అలాగే ప్రయత్నించి చూస్తే మన సక్సెస్ అనేది ఒక 1 ఇయర్ కన్సిస్టెంట్‌గా చేస్తే ఎలా ఉంటదో దాని గ్రోత్ అనేది బట్టి దాని తర్వాత ఇంకా ఏంటి అనేది ఆలోచించుకోవచ్చు అనేసి మళ్ళీ సెకండ్ టైమ్ అయితే స్టార్ట్ చేశాను. కొంతమందయితే ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళు చూస్తున్నారో లేదో తెలీదు గానీ కొత్త వాళ్ళైతే చూస్తున్నారు. ఇంకా నాలాంటి వాళ్ళే పర్లేదు. ఇంతకుముందు కంటే కొంచెం తక్కువే ఉండేది. అప్పుడు ఓన్లీ వంటలే చేసేదాన్ని. ఇంకా వంటలయితే నాకు సరిగ్గా రావట్లేవు అనేసి ఇంకా డైలీ వ్లాగ్స్ పెడదాము. ఇంకా ఇంట్లో చేసుకునే పనులు పెడదాము. ఇంకా చిన్న చిన్నగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇంకా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు పెడదాం అనేసి ఫిక్స్ అయిపోయాను. ఇంకా వంటలయితే ఇంకా నా వల్ల కావట్లేదు. అది చూయించడం అయితే ఇంకా దానికి ఎడిటింగ్ ఎక్కువ ఉంటది. అది కూడా టైం ఉన్నప్పుడైతే చూద్దాము అని ఫస్ట్ అయితే వ్లాగ్స్ అయితే చేస్తూ ఉన్నాను. మీ అందరి సపోర్ట్ కూడా ఉంటదని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఇలానే సపోర్ట్ చేయాలని
పెట్టాలనుకుంటున్నాను. ఇంతకుముందుకైతే కొంచెం తక్కువే ఉండేది. అప్పుడు నాకు అంతగా ఏం తెలీదు. జస్ట్ ఏదో చూసినామా అంటే అప్పుడు ఇంత గూడా లేదు గదా! ఇప్పుడైతే చాట్‌జీపీటీ ఇంకా యూట్యూబ్‌లో వీడియోస్ చూసి గూడా నేర్చుకుంటూ ఉన్నాను. ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉన్నాను. లాస్ట్ వీడియోస్ కన్నా ఈ వీడియోస్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో గానీ, ఇంకా థంబ్‌నెయిల్ విషయంలో గానీ, ఇంకా వీడియోస్ తీయడంలో గానీ, ఇంతకుముందుకైతే ఇంకా మా వారు తీసేవారు. ఇప్పుడైతే ఇంక నేనే స్టాండ్‌లో పెట్టుకొని నేనే తీసుకుంటున్నాను. వాయిస్ ఓవర్ కూడా అప్పుడు భయమేసేది. ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ప్లీజ్ ఫాలో మై ఛానల్. థాంక్ యూ. మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా పనైతే అయిపోయినది. ఇంకా స్టవ్‌వి స్టాండ్స్ పెట్టుకున్నాను. ఇంకా గిన్నెలన్నీ అయిపోయినాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.